అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. అండ్ సో నేనేనండి కొంచెం వెయిట్ తగ్గుదాం అనుకున్నా. సో ఈజీ పార్ట్తో స్టార్ట్ చేశా. సో మెల్లిగా మీరే ప్రోగ్రెస్ చూద్దా కానీ. అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు టీమ్ ఇండియా. అసలు చాలా ఏమంటారు, ఒక జెలసీ కైండ్ ఆఫ్ థింగ్ వచ్చింది. ఎవరైతే ఆ మ్యాచ్ని స్టేడియంలో చూసారో వాళ్ళ మీద అసలు ఇట్స్ ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్. అసలు అదరగొట్టేశారు మన వాళ్ళు. ముందు వరకు సింధూర్ అనే వర్డే ట్రెండింగ్లో ఉండేది, ఇప్పుడు తిలక్ కూడా ట్రెండింగ్లో ఉంది. సో ఆ మీనింగ్ వచ్చే పదాలు ఏమేమి ఉన్నాయో అన్ని మన ఇండియన్ గవర్నమెంట్ జాగ్రత్తగా బ్రాండ్ చేయించుకొని ప్రతి దాంట్లో యూజ్ చేస్తే బాగుంటుంది. మనకు బాగా కలిసి వస్తున్నాయి. సో సూపర్, అసలు మ్యాచ్ మాత్రం సూపర్. సో ఆ మ్యాచ్ చూసిన తర్వాత ఆ వైబ్లోనే వెళ్ళిపోతున్నా. ఈరోజు అసలే మన సెలబ్రేషన్ సండే ఫండే ఎపిసోడ్ కదా, ఏముందిలే పెద్ద ఏం జరగదు కదా, సో స్కిప్ చేద్దామా అనుకున్నా. కానీ ఇప్పుడే ఎపిసోడ్ చూసిన తర్వాత కొన్ని విషయాలు బిగ్ బాస్ కూడా కొంచెం గట్టిగా చెప్పాలనుకున్నారు. సో మనం కూడా అది డిస్కస్ చేసుకున్నాం. సో ఓన్లీ మేజర్ థింగ్స్ డిస్కస్ చేస్తా. సో సెలబ్రిటీస్, తర్వాత ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ వచ్చారు అవన్నీ మనకు వద్దు. సో మేజర్ థింగ్స్ మనం మాట్లాడుకొని షార్ట్స్ అండ్ స్వీట్గా ఈ వీడియో ఎండ్ చేసేద్దాం. సో ఫస్ట్, బిగ్ బాస్ బాగా స్కోప్ పెట్టి చూసి ఈ ఇష్యూని నేను ఎలాగైనా ఈరోజు తేల్చేయాలి అనుకున్న ఇష్యూ మాత్రం మన లవ్ ట్రయాంగిల్లో కళ్యాణ్ని పక్కన పెట్టండి. కళ్యాణ్ది పెద్ద ప్రాబ్లం ఏం కాదు బిగ్ బాస్ గారికి. ఓన్లీ పవన్ అండ్ రీతుతోనే ఎందుకు బిగ్ బాస్కి ఆ బాండ్తో ఏదో ప్రాబ్లం ఉంది. ఎందుకంటే బిగ్ బాస్ జనరల్గా ఇలాంటి బాండ్స్ ఏమైనా ట్రాక్ నడుస్తున్నప్పుడు ఒక ఫ్రీ ఫ్లో అన్నట్టు వదిలేస్తారు. సరే వాళ్ళు కానేస్తున్నారు, ఏదో ఒక రిఫ్ట్ వస్తుందిలే, ఏదో గొడవ వస్తుందిలే, మేజర్ ఇష్యూ జరిగిన తర్వాత మనం విడగొడదాం వాళ్ళని, లేదా వాళ్ళే విడిపోతారు ఒకవేళ విడిపోవాలని ఉంటే, లేదా వాళ్ళు ప్రాపర్గా వాళ్ళ ఎమోషన్స్ అవన్నీ బ్యాలెన్స్ చేసుకుని ఎండ్ వరకు ఆడతారంటే ఇంకా అది వాళ్ళ ఇష్టం అన్నట్టు వాళ్ళకే వదిలేస్తారు. కానీ ఈరోజు ఎందుకు చాలా ఫోర్స్ చేసి రీతుని ఎలాగైనా పవన్కి అగెయిన్స్ట్గా ఆలోచించేలాగా ఫోర్స్ చేశారా? ఎందుకంటే ఇంటి నుంచి వచ్చిన మెసేజ్లో కూడా నీ ఆట నువ్వు ఆడమ్మా, వేరే వాళ్ళ గురించి ఆడద్దు అని చెప్పి స్ట్రెస్ చేసి చెప్పడం. తర్వాత వెంటనే మన సెలబ్రిటీస్ వచ్చినప్పుడు కూడా ఒక రౌండ్లో నుంచోబెట్టి కొంచెం వాళ్ళని ఏమంటారు ఫోకస్లోకి తెచ్చినట్టు. తర్వాత మళ్ళీ శ్రీజతో పవన్ అన్న మాటలని ఈరోజు డైరెక్ట్గా చెప్పడం. అంటే ఈరోజు నాగార్జున గారు వచ్చి ఈరోజు చాలా సాఫ్ట్గా ఉంటుంది, ఏవి అన్నీ ఆనందంగానే ఉంటాయి అన్నట్టు చెప్పినా ఈరోజు కొంచెం ఏమంటారు రివీలింగ్ చేసి ఏదో ఒక రకంగా ఒక ఎండ్ తీసుకురావాలి డిస్కషన్కి అన్నట్టు అనిపించింది. డిమోన్ పవన్ శ్రీజ మధ్యలో జరిగిన కాన్వర్జేషన్ దట్ శ్రీజ ఏమంటారంటే ఇదంతా నువ్వు దాన్ని మరీ హార్ట్కి తీసుకోకు, ఇదంతా గేమ్ కోసమే అన్నట్టు ఏదో చెప్పుకుంటారు. కానీ పవన్ నాకు తెలుసు ఏం చేయాలో అన్నట్టు రిప్లై ఇచ్చారు. దాన్ని ఎలాగైనా మనం ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు. కానీ అక్కడ రీతుతో కూడా నేను గేమ్ కోసమే, నాకు తెలుసు నేను ఏం ఆడుతున్నానో అన్నట్టు ఒక మీనింగ్ వచ్చింది. సో దానికి రీతు మీరు ఎలాగా ఫీల్ అవుతున్నారు, మీ వెనక పవన్ ఇలా మాట్లాడుతున్నారు అన్నట్టు డైరెక్ట్ స్పాట్లో పెట్టేశారు పవన్ని. పవన్ ఆల్మోస్ట్ 2-3 టైమ్స్ ఒకసారి రీతు దగ్గర కూర్చుని అలా కాదు ఇలాగా అని చెప్పి, తర్వాత నాగార్జున గారి దగ్గరికి వచ్చి నాకు ఇమోషన్స్ లేకపోతే నేను ప్రతిసారి ఎందుకు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి అలా చేస్తానని చెప్పి చాలా తన సైడ్ వర్షన్ చెప్పడం ట్రై చేశారు. అండ్ నేను ఇక్కడైతే నా ఒపీనియన్లో అయితే నేను ఐ వోంట్ సే ఇట్స్ ఫేక్, అంటే మరీ మొత్తం గేమ్ కోసం చేస్తున్నారైతే అన్నాం. జనరల్గానే ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఒకే కైండ్ ఆఫ్ ఏజ్ బ్రాకెట్ లేకపోతే ఆ కొంచెం వైబ్ మ్యాచ్ అవుతున్నప్పుడు తెలియకుండా బాండింగ్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ బాండింగ్లో మేబీ దే కెన్ టేక్ అప్పుడప్పుడు కొంచెం ఆ బెనిఫిట్స్ అనేవి తీసుకోవచ్చు. అంటే కొంచెం టాస్కుల్లో కానీ లేకపోతే ఓటింగ్లో కానీ లేకపోతే కొంచెం ఎమోషనల్ సపోర్ట్ కానీ తీసుకోవచ్చు. కానీ పూర్తిగా దానికోసమే ఆ బాండ్ క్రియేట్ చేసుకున్నారు వాళ్ళిద్దరు అనేది మాత్రం నేను ఒప్పుకోను. సో మీకేమనిపిస్తుందో ఆడియన్స్ మీరు చెప్పచ్చు. ఇఫ్ యూ థింక్ లైక్ రితు అండ్ పవన్ ఆర్ లైక్ కంప్లీట్లీ ఒక ఇన్ఆర్గానిక్ బాండ్ ఓన్లీ ఫర్ గేమ్ క్రియేట్ అయిందని మీకు అనిపిస్తే మీరు కమెంట్ చేయొచ్చు. కానీ నాకైతే కంప్లీట్గా అది ఇన్ఆర్గానిక్ కాదు, ఎంతో కొంత ఆ ఫ్రెండ్షిప్ అనే ఫ్యాక్టర్ ఉంది. కానీ బిగ్ బాస్ ఎందుకో వీళ్ళిద్దరూ సపరేట్గా ఆడాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అది ఎందుకు అనేది నాకు అర్థం కాల. కానీ లెట్స్ సీ, అంటే ఈరోజు ఎంత డిస్కషన్ దాని మీద పెట్టి ట్రై చేశారు కాబట్టి రేపు ఏం జరుగుతుంది అనేది చూద్దాం. కానీ ఈరోజు ఎపిసోడ్లో ఎండ్ నోట్ అంటే వాళ్ళిద్దరి మధ్య ఎండ్ నోట్ మాత్రం పాజిటివ్గానే అయింది. అంటే ఒక కెప్టెన్సీ టాస్క్ జరిగింది. ఆ టాస్క్లో కంగ్రాచులేషన్స్ టు పవన్, మళ్ళీ సెకండ్ టైం కెప్టెన్ అయ్యారు. అయినప్పుడు రీతు ఈజ్ లైక్ ఎందుకు కెప్టెన్ అయ్యాడంటే నేను తన పక్కన ఉన్నాను కదా, తన లక్కీ చార్మ్ నేను,
నేను పక్కన ఉన్నాను కాబట్టి కెప్టెన్ అయ్యాడు అన్నట్టు ఒక పాజిటివ్ టోన్లోనే మాట్లాడింది. సో ఎపిసోడ్ ఎండ్ అయ్యే టైంకి రీతు అండ్ పవన్ మధ్య ఇంకా పాజిటివ్ టోనే ఉంది. సో ఇంకా అదేమి డైనమిక్గా షిఫ్ట్ ఏమి అయిపోలేదు. సో అక్కడ బిగ్ బాస్ చేసిన ప్రయత్నాలు వాళ్ళిద్దరి మధ్య ఉన్న డైనమిక్ అయితే అలా సెట్ చేశారు. బిగ్ బాస్ ఎందుకు బిగ్ బాస్ మీకు అంత గేమ్, కానీ ఈరోజు మాత్రం అసలు బిగ్ బాస్ ఫస్ట్ టైం, అంటే ఈ సీజన్లో అన్ని ఫస్ట్ టైం అనుకోండి బిగ్ బాస్కి వచ్చి ఆడియన్స్ ఏమనుకుంటున్నారు, ఎవరికి ఎక్కువ ఓట్లు వేస్తున్నారు, ఎవరి మీద ఏం కంప్లైంట్స్ ఉన్నాయి అన్నీ అలా మొహమ్మద్ చెప్పేస్తారని నాకు అర్థం కాదు. ఈరోజు మీరు మొహమ్మద్ చెప్పేస్తున్నారు, రేపు పొద్దు నుంచి వాళ్ళు డిఫరెంట్గా ఆడారంటే దొరికేస్తారు అని చెప్పి ఏమైనా ప్లాన్ వేసారా? మీ ప్లేయర్స్ని మీరే ఏమంటారు ఇరకాటంలో పెట్టేసి చూడండి ఇప్పుడు చూడండి మీరు మీరు అలా మారిస్తే నేను అలా చెప్తాను, ఇలా మారిస్తే ఇలా చెప్తాను అని చెప్పి ఎటెళ్ళినా గోయే అన్నట్టు చెప్పేశారు వాళ్ళకి. చూద్దాం. కానీ ఈరోజు మీరు ఫోకస్ చేసింది వాళ్ళిద్దరు ప్లస్ తర్వాత హరీష్ గారిని కూడా మీరు చాలా అంటే నాగార్జున గారు కొంచెం పర్సనల్గా కూడా ఇబ్బంది వస్తున్నట్టు ఉంది. ఆయన నేను ఏం చెప్పినా వినకుండా మళ్ళీ నాకే క్లాస్ పీకుతున్నారు ఏంట్రా అని చెప్పేసి నాగార్జున గారు కూడా కొంచెం కంప్లైంట్ ఉన్నట్టుంది హరీష్ గారి దగ్గర. అండ్ హరీష్ గారు ఏమన్నా నాగార్జున గారు ఆడియన్స్ వైపు తిరిగిపోయి చూడండి వీళ్ళే అన్నారు నాకేం సంబంధం, వీళ్ళే ఓట్లేండి అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ నుంచి కెమెరా నాగార్జున గారు చూపించారు కదా, ఎవడైనా పాజిటివ్గా వేస్తే నరికేస్తా అన్నట్టు చెప్పినట్టున్నారు. మోస్ట్లీ 72% లేదండి ఆయన కరెక్ట్గా లేరండి అన్నట్టే ఓటేశారు. సో అంటే గేమ్లో ఎవరు పాజిటివ్గా కనిపిస్తున్నారు బయట, ఎవరు నెగిటివ్గా కనిపిస్తున్నారు అనేది ఈ విజయదశమి గిఫ్ట్ కింద నాగార్జున గారు అందరికీ చెప్పించారు. సో దాంట్లో హరీష్ గారిది ఇంకోటి బాగా రౌండ్ ఆఫ్ చేసిన పాయింట్ ఏంటంటే ఆ లెటర్లో కూడా మీరు ఫన్గా ఉంటారు, మీరు కొంచెం కంటెంట్ ఇవ్వాలి, ఆ పాయింట్స్ వాళ్ళు స్ట్రెస్ చేసి రాశారు. నాగార్జున గారు కూడా ఏది ఆ ఫన్ అనే యాంగిల్ ఏది, నేను అవుట్ ఆఫ్ ది వెళ్ళి మీరు ఏదో ఫన్ చేసేస్తారని చెప్పేసి మీకు సెకండ్ క్యారెక్టర్ని ఫన్ అనే క్యారెక్టర్ని మీకు ఇచ్చాము, కానీ మీ ఆ క్యారెక్టర్లోకి అసలు వెళ్ళట్లేదు, మీరు ఎప్పుడు ఆ 3 క్యారెక్టర్లోనే ఉంటున్నారు, అసలు ఎప్పుడు చూడబోతున్నాం మేము అని చెప్పారు. సో మీరు వేసే అది బిగ్ బాస్ నాకు అర్థం కాదు, మీరు వేసేదే ఆయనకి సరిగ్గా ఆయన ట్రూ సెల్ఫ్ ఆయన లేరు, ఆయన ఏదో నటిస్తున్నారు మాస్క్ వేసుకున్నారని నిందలేస్తున్నారు. తర్వాత మీరే వచ్చి మీలో ఫన్ యాంగిల్ ఇంకా బయటికి రాలేదు, ఆ ఫన్ యాంగిల్ బయటికి తీసుకురండి అని చెప్పి ఒక ఫోర్స్డ్ క్యారెక్టర్ని మీరే అప్ చెప్పేసి చేస్తే మేము ఏమనుకోవాలి, ఆయన ఆ మాస్క్ వేసుకున్నారు అనుకోవాలా లేకపోతే రియల్ క్యారెక్టర్ అనుకోవాలి, నాకు అర్థం కావట్లేదు. చూద్దాం. అండ్ ఈరోజు సుమన్ గారిది నాకు అర్థం కావట్లా, అంటే సుమన్ గారు తప్పు చేశారు, ఏం ఆడట్లేదు, సరిగ్గా లేరు అని చెప్తున్నారు, కానీ బయట ఆడియన్స్ మాత్రం అసలు సూపర్ అండి సుమన్ గారు, మీరు ఏమన్నా మీరు ఏ జస్టిఫికేషన్ ఇస్తున్నా సూపర్ అండి, మీరు నెక్స్ట్ వీక్ నుంచి ఆడతానన్నారు కదా, నాకైతే ఫుల్ హోప్స్ ఉన్నాయండి, నెక్స్ట్ వీక్ నుంచి కుమ్మండి అన్నట్టు థమ్స్అప్ ఇచ్చారు. ఓకే, ఆయన జెన్యున్గా ఆన్సర్ చెప్పారు అని మీరు అనుకుంటే ఆల్మోస్ట్ ఎవరెవరికైతే తక్కువ పర్సంటేజ్ వచ్చిందో వాళ్ళందరూ అదే చెప్పారు. అంటే మేబీ అయ్యి ఉండొచ్చండి, కానీ నేను నెక్స్ట్ టైం నుంచి ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాను అని చెప్పారు. ఓకే, సుమన్ గారు ఫ్లోరా గారిది ఆవిడ పెద్ద మాట్లాడరు కాబట్టి ఆవిడ అదే ఏమంటారు ఆ పర్సనాలిటీ అదే కాబట్టి, అండ్ సుమన్ గారు కూడా పెద్ద మాట్లాడట్లేదు, ఆ పర్సనాలిటీ కొంచెం బబ్లీ కాబట్టి ఇంకా ఆడియన్స్ కూడా లేదు, దే ఆర్ జెన్యూన్ అని చెప్పేసి ఫిక్స్ అయిపోయారు అనిపిస్తుంది. లేదా అక్కడ ఉన్న ఆడియన్స్కి మాత్రం అదే అనిపించింది, దే ఆర్ జెన్యూన్లీ టెల్లింగ్ మేము ఆడతాము, వాళ్ళు ట్రై చేస్తున్నారు కానీ అవ్వట్లేదు అనే మైండ్ సెట్లోనే అక్కడ ఉన్న ఆడియన్స్ ఉన్నారు. సో దానివల్ల వాళ్ళిద్దరికీ పాజిటివ్ పడింది. అంటే గేమ్లో ఎంత కంట్రిబ్యూట్ చేస్తున్నారు, గేమ్లో వాళ్ళ వల్ల ఏం జరుగుతుంది అనేది కాకుండా ఏమంటారు జెన్యూనిటీ ప్రకారంగా మాత్రం థమ్స్అప్. అండ్ ఇమాన్యుయల్కి అయితే అసలు చాట్లు ఏమంటారు మీటర్లు బద్దలైపోయి అక్కడ అందరూ వచ్చి ఇమాన్యుయల్ అసలు వచ్చే సెలబ్రిటీస్ ఇమాన్యుయల్ ఫ్యాన్స్, ఆడియన్స్ ఇమాన్యుయల్ ఫ్యాన్స్. ఇట్స్ వెరీ అన్ఫేర్ బిగ్ బాస్. మిగతా వాళ్ళందరూ ఎంత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తీసుకొస్తున్నారు అందరు ప్లేయర్స్లో, ఇమాన్యుయలే గెలిచేస్తాడు ఏంటి అన్న కైండ్ ఆఫ్ అది తీసుకొస్తున్నారు. సో కొంచెం మరీ అంత వన్ సైడెడ్ చేయొద్దు. మరి ఇమాన్యుయల్ టీమే గెలిచేసింది టాస్క్లు, ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ది టాస్క్ మళ్ళీ ఇమాన్యుయల్కే మీరు కిరీటం ఇచ్చేశారు. ఓకే, బట్ ఇమాన్యుయల్ డిజర్వింగ్ ప్లేయర్, కష్టపడుతున్నాడు, ఎవరితోనూ ఏమంటారు ఏమీ ఇష్యూ లేకపోయినా ఇష్యూ క్రియేట్ చేసుకుని అయితే గొడవలు పడట్లేదు. సో అక్కడికైతే ఇమాన్యుయల్ ఇస్ గుడ్ ప్లేయర్. సంజన గారు మధ్యలో ప్లీజ్ బిగ్ బాస్ నేను కొంచెం దొంగతనాలు చేసుకుంటాను బిగ్ బాస్, మీరు అది చేయండి బిగ్ బాస్, ఇది చేయండి బిగ్ బాస్, నాకు లెటరు వాయిస్ నోట్ రెండిట్లో ఆప్షన్ తీసుకొని బిగ్ బాస్, నేను మీ ఫేవరెట్ ప్లేయర్ని కాబట్టి నాకు 2 కావాలి బిగ్ బాస్ అంటున్నారు. నాగార్జున గారు అర్థం కావట్లేదు. నాగార్జున గారికి బిగ్ బాస్ షోలో చెప్తూ ఉంటాడు, సార్ చేసి సంజన గారు సార్ అడిగేది, మీరు సంజన గారికి ఏంటి నో చెప్తారేంటి మీరు ఇప్పుడు అని చెప్పేసి కొంచెం బెదిరిస్తున్నట్టు వచ్చిండదు వాయిస్. నాగార్జున గారు ఏ బిగ్ బాస్ని ఇలాగే అంటాడు కానీ సర్లే ఏదో ఒకటి తీసుకోండి అనగానే ఆవిడ వాయిస్ నోట్ తీసుకుంది. వాయిస్ నోట్ తీసుకోగానే
వాళ్ళ అబ్బాయో లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళో ఎవరో మాట్లాడతారు అంటే ఎవరో వాళ్ళ ఫ్రెండ్ ఎవరో మాట్లాడి అందరూ బాగానే ఉన్నారు, నీ గేమ్ నువ్వు ఆడుకో అన్నట్టు చెప్తే ఆ ఆడియో క్లిప్ అయినా కొంచెం మంచి క్లిప్ తెచ్చుకోవాల్సింది కదా. ఏంటి బిగ్ బాస్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఇలా చేస్తే అలాగే మీరు. సర్లేండి, సంజన గారు కూడా అదే ఫీల్ అయ్యారు. మా ఇంట్లో ఎవరైనా మాట్లాడతారు అనుకుంటే ఇంట్లో అందరూ బాగానే ఉన్నారు, నీ గేమ్ నువ్వు ఆడుకో అని చెప్పేసి ఎవడో ఫోన్ చేసి పెట్టేశాడు ఏంటి అని చెప్పి కొంచెం ఫీల్ అయినట్టున్నారు. సో అది అక్కడ అందరికీ అంతే అలా అలా కొంచెం. అండ్ కళ్యాణ్ మాత్రం బిగ్ బాస్ చాలా స్ట్రాంగ్ వార్నింగ్స్ ఇస్తున్నాడు. ఇంకా ఆ లాస్ట్ వరకు ఆ ఎలిమినేషన్ రౌండ్లో లాస్ట్ వరకు తీసుకెళ్ళి సేవ్ చేయడమైనా లేకపోతే బిగ్ నాగార్జున గారితో పదే పదే చెప్పించడమైనా. ఎందుకంటే కళ్యాణ్ గేమ్ మనకి నిజంగానే కనిపించట్లేదు, బికాజ్ మనం ఎక్కువ డిస్కస్ కూడా చేసుకోవాలి ఎపిసోడ్లో తన గురించి. అండ్ కళ్యాణ్కి ఆ వేకప్ కాల్ అనేది మల్టిపుల్ టైమ్స్ ఇస్తున్నారు. కానీ నా పర్సనల్ ఒపీనియన్ అంటే కళ్యాణ్ డజంట్ నో, అంటే ఏం చేస్తే నేను ఇప్పుడు కనిపిస్తాను అనే క్లారిటీ తనకి లేదు. ఎందుకంటే అతను ఏమనుకున్నాడంటే నేను చాలా నిజాయితీగా, నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా నా ఒపీనియన్ నేను ప్రాపర్గా చెప్పేస్తే నేను జనాలందరికీ నచ్చేస్తాను, జనాలందరూ నన్ను నోటీస్ చేసేస్తారు, నన్ను గెలిపించేస్తారు అన్న ఒక మైండ్ సెట్తో వచ్చారు. బికాస్ బిగ్ బాస్ ఇస్ ఏ పర్సనాలిటీ షో. కానీ బిగ్ బాస్లో ఉన్న మెలిక ఏంటంటే ఎంత పర్సనాలిటీ షో అయినా ఒక ఆపోజిట్ పర్సనాలిటీ వచ్చి మీతో డిస్కషన్ చేసేంత వరకు మీరు హైలైట్ అవ్వరు. ఆ ఆపోజిట్ పర్సనాలిటీ దగ్గరికి ఫస్ట్ వెళ్ళేది మీరు అయ్యి ఉండాలి. సో కళ్యాణ్ ఏ డిస్కషన్ ఫస్ట్ వెళ్ళి జంపిన్ అయ్యి ఇది నేను ఇది నా స్టాండ్, ఇది నా వర్షన్ అని చెప్పి స్టాండ్ అవ్వట్లేదు. సో బిగ్ బాస్ నాగార్జున గారు చెప్పేది అదే, ఫస్ట్ పరిగెట్టమ్మా, సోల్జర్ కదా, ఫిట్నెస్ ఉంది కదా, థాట్స్లో కూడా ఫస్ట్ పరిగెట్టు, ఫస్ట్ ఎక్కడైనా ఇష్యూ జరుగుతుంటే నీ స్టాండ్ ఏంటి నువ్వు స్ట్రాంగ్గా చెప్పే ఆ గట్స్ పెట్టుకో. అంతా అయిపోతున్నప్పుడు కామింగ్ ఫ్యాక్టర్ కింద లాస్ట్లో వచ్చేసి ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని చెప్పొద్దు అనేది ఫీడ్బ్యాక్ వెళ్తుంది. అని చూద్దాం కళ్యాణ్, ఎందుకంటే కళ్యాణ్కి అది అర్థమవుతుందా లేదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే లాస్ట్ వీక్ చెప్పారు, ఈ వీక్ అదే చెప్తున్నారు. సో చూద్దాం ఏం చేస్తారు అనేది. అండ్ మన బిగ్ బాస్ తన ఫేవరెట్స్ని అనౌన్స్ చేశారు స్టార్ట్ అవ్వగానే. ఫేవరెట్స్ వచ్చేసి మనకి ఇమాన్యుయల్ అండ్ సంజన గారు అంట. అండ్ ఎవరైతే నచ్చట్లేదో అది హరీష్ అండ్ శ్రీజ గారు అంట. అంటే బిగ్ బాస్ అంటారు ఏంటి, అక్కడ ఉన్న ఆడియన్స్ కదా అలా చెప్పింది అనుకోవచ్చు మీరు. బిగ్ బాస్ ఎవరిని రమ్మంటే అలాగే కదా వచ్చేది. అలా మరీ అంత బయాస్డ్గా ఉండదులే. కానీ అయినా ఇమాన్యుయల్ అండ్ సంజన గారు పాజిటివ్ నోట్లో ఉన్నారు అనేది మనకి ఈరోజు కొంచెం నోటీస్ అయ్యేలాగా చెప్పారు. అండ్ హరీష్ అండ్ శ్రీజ కొంచెం రాంగ్ నోట్స్లో ఉన్నారు, రాంగ్గా ఆడుతున్నారు అనేది. అండ్ హరీష్ గారు అయితే ఇంక వినట్లేదు. హరీష్ గారికి ఎన్నిసార్లు చెప్పినా ఏం చెప్పినా ఆయన మాత్రం ఇనే మూడ్లో లేరు. నేను ఇలాగే ఉంటా, నేను నాలాగే ఉంటా. ఎస్విఎస్సిలో ఏమంటారు మన వెంకటేష్ గారి క్యారెక్టర్ అయినా, ఆయన వెంకటేష్ గారి క్యారెక్టర్ అంటే మళ్ళీ అన్న మంచోడు అది అయ్యి చెప్పట్లే, నేను ఎవరి మాట అయినా నాలాగే ఉంటా అన్నట్టు ఉంటున్నారు. కానీ ఈ గేమ్లో మాత్రం మారాలి. ఆయన పక్క వాళ్ళు ప్రియా మాత్రం చాలా బాగా చెప్పింది. వెళ్తూ ప్రియా ఈరోజు ఎలిమినేట్ అయ్యారు. వెళ్తూ ప్రియా చెప్పిన పాయింట్ చాలా బాగుంది. మీరు పక్క వాళ్ళు చెప్పేది అసలు తప్పు అనే మైండ్ సెట్లోనే ఆర్గ్యూ చేస్తున్నారు. అది కూడా ఎప్పుడైనా రైట్ అవ్వచ్చు. ఆ రైట్ అయిన టైంలో మాత్రం ఇది రైట్ అని మీరు ఒప్పుకోవాలి, లేకపోతే కష్టం అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పారు. అండ్ ఇంకా అది మనం చాలాసార్లు మాట్లాడాం, మనం చెప్పింది అది. సో ఒక చూద్దాం. అండ్ శ్రీజాకున్న బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఆవిడ మొహం మీదే చెప్పేశారు. మీది కానప్పుడు కూడా మీరు వెళ్ళి గొడవ పెట్టేసుకుంటున్నారు, అరిచేస్తున్నారు, అరిచిందే కంటెంట్ అనుకుంటున్నారు. అండ్ నాకు తెలిసి శ్రీజ ఈజ్ స్ట్రిక్ట్ ఫాలోవర్ ఆఫ్ హిందీ బిగ్ బాస్ అనుకుంటున్నా. ఎందుకంటే హిందీ బిగ్ బాస్లోనే మనం చూస్తాం గోల్ కింద ఉంటుంది. సో శ్రీజ కూడా అక్కడి నుంచే ఫుల్ ఇన్స్పైర్ అయిపోయి నేను ఇక్కడ అబ్దేకో నా పాన్ ఇండియా బిగ్ బాస్ గేమ్ అని చెప్పేసి శ్రీజ గారు ఆడేద్దాం అనుకుని ఉంటారు. కానీ మన తెలుగు ఆడియన్స్కి మరీ అంత ఏమంటారు ఆ అరుపులు ఆ గోళ్ళు ఇంకా అంత ఎక్కలేదు, అంత ఎంజాయ్ చేయరు కూడా. కొంచెం ఫ్యామిలీ ఆడియన్స్ ఇంట్లోకి వచ్చి చూసే షో కింద మనం చూస్తున్నాం ఇంకా. కాబట్టి ఆ అరుపులే తగ్గించుకోమ్మా, అది కంటెంట్ కాదమ్మా, దానివల్ల ఎవరు ఎంటర్టైన్ అవ్వట్లేదమ్మా అని చెప్పి బిగ్ బాస్ గారు మొహం మీదే చెప్పేశారు నాగార్జున గారి ద్వారా. అండ్ ఆడియన్స్ కూడా ఎస్ వీ అగ్రీ విత్ యూ బిగ్ బాస్, మాకు ఈ అరుపులు వద్దని చెప్పేసి వాళ్ళు కూడా ఫుల్ ఓట్లు వేస్తారు అది. సో అండ్ అవి మేజర్ ఇష్యూస్ వాళ్ళు కొంచెం చెప్పినాయి. అండ్ ప్రియా వెళ్ళే ముందు మాట్లాడిన మాటలు అన్నీ చాలా ప్రాపర్గా మాట్లాడారు, బాగా మాట్లాడారు. నేను ముందే చెప్తున్నా, షీఈ్ పొటెన్షియల్ క్యాండిడేట్. కానీ ఆ అమ్మాయికి వచ్చిన సిచ్యువేషన్స్ కానీ, ఆ అమ్మాయి తీసుకున్న ఫుడ్ మానిటర్ జాబ్ కానీ, అప్పుడు దాంతో వచ్చిన ఆ ఇష్యూస్లో తను డీల్ చేసిన విధానం, అంటే అందరితోనూ ఒక అథారిటేటివ్గా డీల్ చేసిన విధానంలో వచ్చిన మేజర్ ఫ్లాస్ లేకపోతే బాగా హైలైట్ అయిన ఇష్యూస్ వల్లే
తను ఈరోజు బయట ఉంది. యాజ్ ఎ పర్సన్ స్మార్ట్ అమ్మాయి, కొంచెం ఎక్కడ ఏం మాట్లాడాలి అని తెలుసు, కానీ అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ అలా తయారు చేస్తాయి. సో దాన్ని మనం డైరెక్ట్ ఆ పర్సన్ అలాంటి పర్సన్ అని మనం బ్లేమ్ చేయకూడదు. కానీ ఇప్పుడు మన స్టేజ్ ఎక్కిన చూసాం, చాలా సెన్సిబుల్గా మాట్లాడారు, చాలా ఎమోషనల్గా కూడా మాట్లాడారు. ఆ సైడ్స్ ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఫ్రంట్ ఫుట్లో పెట్టి బిగ్ బాస్ ఇస్ ఎ వార్ జోన్, రణరంగం ఒప్పుకుంటాం. రణరంగం ఎప్పుడు అంటే ఆ యుద్ధం జరిగినప్పుడు యూ షుడ్ ఫైట్ లైక్ ఏ సోల్జర్. ఆ రణరంగం అంటే యుద్ధం వచ్చినప్పుడు మీరు ఆ రణరంగం లాగా ఆడాలి దాన్ని. కానీ ప్రతి ఇష్యూని ఒక యుద్ధంలో మార్చాలి అనుకున్న ఆడేటప్పుడే మనకు మేజర్ ఇష్యూ అనేది రైజ్ అవుతుంది. సో ప్రియా విషయంలో, శ్రీజ విషయంలో, హరీష్ గారి విషయంలో, ఇంకెవరు ఉన్నారు అలాగా అంతే. అండ్ అప్పుడప్పుడు కొంచెం రీతు కూడా, కానీ రీతుని అంత చెప్పలేం. వీళ్ళు ముగ్గురు మాత్రం ప్రతి ఇష్యూని ఒక రణరంగం కింద మార్చాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూతో ఆడారు. దానివల్లే వాళ్ళకి బ్యాక్ లాష్ అది వస్తుంది. సో చూద్దాం నెక్స్ట్ అది ఎలా మార్చుకుంటారు ఏంటి అనేది. సో తర్వాత కెప్టెన్సీ టాస్క్ చెప్పినట్టు మన పవన్ గెలిచారు. పవన్ ఈజ్ నెక్స్ట్ కెప్టెన్. అండ్ రేపటి నుంచి మళ్ళీ ఇస్ పవన్ రూల్. సో రేపటి నుంచి పవన్స్ రూల్లో ఉన్న రీతు ఏమంటారు, ఆల్మోస్ట్ ఒక క్వీన్గా ఎలాగైతే ఒక వీక్ నడిచిందో, ఇప్పుడు ఆ క్వీన్ పొజిషన్ రీతుకే ఉంచుతాడా, లేకపోతే నెక్స్ట్ వీక్ ఏమైనా గేమ్ మారుస్తాడా? మార్చాడంటే దొరికేస్తాడు, మార్చకుండా అలాగే ఉన్నాడంటే హీఈస్ ప్లేయింగ్ విత్ హిజ్ మైండ్ అండ్ హార్ట్ అని మాత్రం మనకి కొంచెం క్లారిటీ వస్తుంది. సో అది మనం చూడాలి. అండ్ ఎవరైనా మిస్ అవుతున్నాను ఈరోజు అంతే. మధ్య టాస్క్లు జరిగినాయి, మన సాంగ్స్ డాన్స్లు అవన్నీ చాలా జరిగినాయి. అండ్ మధ్యలో ఈరోజు బర్నీ గారు ఇంకో మంచి స్మార్ట్ మూవ్ వేశారు. ఆయన గెలిచిన దాంట్లో మీరు ఎవరొకైనా గిఫ్ట్ ఇవ్వండి అంటే ఆయన తీసుకెళ్ళి దివ్యకి ఇచ్చారు. సో మెల్లిగా జాగ్రత్తగా దివ్య గారు ఆల్రెడీ వచ్చిన వెంటనే, సార్ మీరు టాప్ 1 అని చూస్తున్నారు సార్, మీ యు ఆర్ మై విన్నర్ సార్ అనగానే ఆయన బాగా ఇంప్రెస్ అయినట్టున్నారు. నేను దివ్య కలిసి గేమ్ ఆడేయచ్చు, ఇంకా మేమిద్దరం ఆడితే అసలు బ్రెయిన్కి బ్రెయిన్, నేను స్ట్రెంత్ పెట్టేస్తాను, తను బ్రెయిన్ పెట్టేస్తుంది, అసలు డెడ్లీ కాంబో అని ఏమైనా ఫిక్స్ అయ్యారేమో. ఆయన దివ్యకి ఇచ్చి కొంచెం ఆ బాండింగ్స్ అవన్నీ ప్రాపర్ సెట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇంకా మిగతా మనకి ఇప్పుడు వరకు హైలైట్ అవుతున్న ప్లేయర్స్తో ఆయన బాండింగ్ బాగానే ఉంది. ఇమాన్యుయల్తో బాండింగ్ బాగానే ఉంది, సంజన గారితో బాండింగ్ బాగానే ఉంది. సో అది ఓకే. అండ్ సో స్మాల్ నట్ సిద్ధు జొన్నలగడ్డ గారికి ఏంటండి ప్రాబ్లం మా తనుజ గారితో? ఆవిడ పాప ఎంత కష్టపడి మేము కాఫీ తాగని బిగ్ బాస్ అని చెప్పి ఒంటరి త్యాగం చేశారు. మీరు వెళ్ళి కప్ప ఆవిడ చేతిలో పెట్టేసి తాగొద్దంటే ఎలా కుదురుద్ది? మీరు ఎపిసోడ్ చూడలేదా? షీఈ్ ఎడిక్ట్ అండి, కాఫీ అంటే పడి చచ్చిపోతారు ఆవిడ. సో ఆవిడ చాలా కష్టపడ్డారు. తర్వాత మన ఇమాన్యుయల్ వెళ్ళి గెలవగానే సరే ఇమాన్యుయలే కదా, చాక్లెట్ తీసుకోమని చెప్పి చాక్లెట్ ఇచ్చారు. సో ఎంతో కొంత టిఫిన్ బాడీలోకి వెళ్తుంది, యూ విల్ బి సేమ్, నువ్వు కొంచెం మనిషిలా బిహేవ్ చేస్తావు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాడు. సో జస్ట్ జోకింగ్, మరి లిటరల్గా తీసుకోవద్దు ఈ జోక్స్ని. ఓకే. సో తనుజ కూడా ఒక 1 వీక్కి హ్యాపీ, ఒక్కొక్క చిన్న చిన్న బయట తీసుకుంటూ షీ విల్ బి సస్టైనింగ్ అనమాట. సో చూద్దాం బిగ్ బాస్ కరుణామయ్యడయ్యి తనుజాకి మళ్ళీ కాఫీని ఏమంటారు ఇస్తారా లేదా. ఇప్పుడు ఈరోజు వచ్చిన ఇన్పుట్స్తో హరీష్ గారు, పవన్, రీతు, రాము చెప్పలేదా, రాము కూడా ఏంటంటే మనం మాట్లాడుకుందే కన్ఫ్యూజ్ అయిపోతున్నావు, ఏమంటారు నీ గేమ్ అసలు ఏం తెలియట్లేదు, మరి అమాయకుల్లా అని మనం చెప్పింది. అమాయకుల్లా యాక్ట్ చేస్తున్నాడు, నిజంగా అమాయకుడు అనేది నాకు ఇంకా క్లారిటీ లేదు. కానీ ఈరోజు తను మాట్లాడిన దాని ప్రకారం అయితే తను బ్లాంక్ అయిపోతున్నాడంట. సో బ్లాంక్ అయిపోయి ఎక్కడైతే మాట్లాడాలో అక్కడ మాట్లాడలేకపోతున్నాను, సో కొంచెం మన్నించండి నన్ను అన్నట్టు చెప్పారు. జనాలందరూ కూడా ఫుల్ డౌన్ సైడ్ ఇచ్చేశారు. చూద్దాం రాముది ఇంకా నాకేం క్లారిటీ రావట్లా. కానీ రాము సేవ్ అవుతున్నాడు అంటే తనకున్న కొంచెం పాపులారిటీ దాని మీద సేవ్ అవుతున్నాడు. లేదంటే ఈ వీక్ ప్రియా కన్నా నాకు రామువే బయటికి వెళ్ళిపోతాడేమో అనిపించింది యాజ్ నేను గేమ్ చూసే గేమ్ ప్రకారం. ఎందుకంటే 100% క్లారిటీ ఆఫ్ థాట్ అనేది ఇప్పుడు వరకు రాము దగ్గర నుంచి రాలా. సో నెక్స్ట్ దాన్ని ఏమైనా మారుతాడేమో మనం చూద్దాం. సో నేను ఎక్కువ డీటెయిల్స్లోకి వెళ్ళాలనుకోవట్లేదు నిన్నటి ఎపిసోడ్, ఎందుకంటే ఇట్స్ వెరీ బిగ్ ఎపిసోడ్. అది సండే ఫండే ఎపిసోడ్, చాలా ఫిల్లర్స్ ఉంటాయి. కానీ నాకు హైలైట్ చేయాల్సిన అనిపించిన పాయింట్ నేను చెప్పాను. సో మీకేమైనా లేదు ఈ పాయింట్ కూడా చాలా మేజర్ పాయింట్ మీరు మిస్ అవుతున్నారు అనిపిస్తే మీరు నాకు చెప్పండి. ఎందుకంటే నిన్న నేను శ్రీజ గారి పాయింట్ మిస్ అయ్యాను. శ్రీజ ఈజ్
వెరీ ఏమంటారు కాస్ట్యూమ్ ఫ్రీక్ అనమాట. సో ఆ కాస్ట్యూమ్ ఫ్రీక్ అయ్యి ఉండి బిగ్ బాస్ నేను మళ్ళీ చెప్పేంత వరకు అదే కాస్ట్యూమ్ మీద ఉండు అనే ఒక పనిష్మెంట్ ఇచ్చారు. ఆ విషయం ఒకటి మిస్ అయ్యాను నిన్న. సో అది నాకు ఫీడ్బ్యాక్ వల్లే తెలిసింది. సో అలాగే నేను ఈరోజు ఏదైనా మేజర్ కన్సర్న్ నేను మిస్ అయిపోయాను అనుకుంటే యూ కెన్ కమెంట్ దట్. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో దాని గురించి ఇంకా మనం డిస్కస్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. సో ఇట్స్ ఎ పర్సనాలిటీ షో. సో పర్సనాలిటీస్ ఏంటి అనేది బిగ్ బాస్ ఆల్మోస్ట్ ఆల్ మొహం మీద చెప్తున్నారు. మీ పర్సనాలిటీస్ ఇలాగ ఉన్నాయి, మీరు ఇలా మారితే మీరు ముందుకెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పి. సో చూద్దాం వాళ్ళు మారుతారా, లేకపోతే మన ఒపీనియన్ మారుస్తారా, లేకపోతే వాళ్ళు మారి బయటికి వెళ్ళిపోతారా అనేది వీ హ్యావ్ టు సీ. సో చూద్దాం. సో ఈరోజు అయితే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్, ఆ విన్నింగ్ హైప్, ఆ వైబ్లోనే నేను ఫుల్ రాక్ చేస్తాను ఈరోజు. సో ఈరోజు నైట్ ఎపిసోడ్ వరకు, ఈరోజు నైట్ ఎపిసోడ్ వచ్చిన తర్వాత ఈరోజు అసలే నామినేషన్స్ ఏం జరుగుతుందో చూద్దాం. సో అప్పటి వరకు స్టే ట్యూన్. బాయ్.